వెలుగుతుంది వాళ్ళు ఉన్నారు కదా అక్కడ వెలుగు. రేవంత్ రెడ్డి గారు మీ పోలీస్ పాలన ఎట్లున్నదో చూడండి జరా. ఎలక్షన్ అదే ఇప్పుడు ఎలక్షన్ టైం ఇంకా క్యాన్వాసింగ్ టైం ఉంది. మేము వచ్చి కూడా చాలాసేపు అయింది. వాళ్ళు మమ్మల్ని రిక్వెస్ట్ చేస్తారు ఉల్టా. అంటే ఇప్పుడు వీళ్ళు ఈ గుండాలు పవర్ఫులా, నీ పోలీస్ వ్యవస్థ పవర్ఫులా, గుండా రౌడీలు పవర్ఫులా, లేకుంటే నీ రాజ్యం పవర్ఫులా? ఎవరు పవర్ఫుల్ ఇంట్లో? ఎవరి బలం ఎక్కువ? ఎవరి పెత్తనం ఎక్కువ? ఈ గుండా గంజాయి బ్యాచ్లది వాళ్ళు బలవంతులా, లేకపోతే నీ పోలీస్ వ్యవస్థ, నీ కట్టెలు నీ తుపాకులు ఇవన్నీ ఎందుకున్నాయి? దేనికున్నాయి? ఎవరు రక్షణ కూర్చున్నారు? గుండాలను రక్షిస్తేందుకు, రౌడీలను రక్షిస్తేందుకు, పోరంబోకులను రక్షిస్తేందుకున్నారా, లేకపోతే ప్రజలను రక్షిస్తేందుకున్నారా? ఒక గ్రామ పంచాయతీలో ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో ఒక ఊర్లో ఒక పీజీ చదివినటువంటి ఒక ఆడబిడ్డ నిలబడితే తనకే రక్షణ లేకుండా గుండాయిజం విచ్చలవిడిగా ఏ పాలనలో మనము, ఏ రాక్షస పాలనమో? ఇది జంగల్ రాజ్. ఎక్కడో బీహార్ గిహార్ అంటారు కదా, బీహార్ కాదు జంగల్ రాజ్. ఇగో ఇక్కడున్నది అడవి పాలన, జంగల్ పాలన. అంటే ఇక్కడ పోలీసుల సమక్షంలో జరుగుతున్నది. ఇది ఎంత అన్యాయం, ఎంత అరాచకం నాయన ఇది. అందుకే ఇది పైశాచిక పాలన. రేవంత్ రెడ్డి నీవు జనానికి తెలియాలి. ఇగో ఇక్కడ దానికి వచ్చినాం కాబట్టికే తెలిసింది. అమ్మా మేము లాస్ట్ టైం చెప్పినాం, ఇప్పుడు చెప్తున్నాం. బరాబర్ తెలంగాణ సమాజం మీకు అండగా ఉంటుంది. ఇగో ఈ మీడియా అంతా పేడ్ మీడియా కాదు, ఇదంతా ప్రజల పక్షాన ఉన్నటువంటి మీడియా మీ అండగా ఉంటుంది. మళ్ళీ వస్తాం. ఇంట్లో సమస్యనే లేదు, వీళ్ళని వదిలిపెట్టేది ఏం లేదు. ఆయనను కనుక ఒకవేళ అటెంప్ట్ మర్డర్ కేసు, ఆ కేసు ఇంతకుముందు జరిగిన దానికి పెట్టి ఆ సందీప్ రెడ్డిని కనుక ఆయన గ్యాంగ్ కనుక బొక్కల వాడేసేది ఉంటే ఇవాళ ఈ సిచ్యువేషన్ ఉండకపోవు, నీకు కూడా ఈ బద్నాం రాకపోవు. రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏమనుకుంటారో మీరు మాకు తెలుస్తలేదు, కానీ మీరైతే కథమైపోతుంది. మీ బొంద మీరే తవ్వుకుంటున్నారు. మీరు కూర్చున్న చెట్టును మీరే నరుక్కుంటున్నారు. కథమైపోతారు మీరు. ఆ కట్టెలా కాలిపోతారు మీరు రాజకీయంగా. చలో. మీకు వార్తలు రాయడం, విశ్లేషణ చేయడం వచ్చా? అన్యాయాన్ని ప్రశ్నించడం తెలుసా? ఇంకెందుకు ఆలస్యం? క్యూ న్యూస్ మిమ్మల్ని ఆహ్వానిస్తుంది. ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం, మెదక్, రంగారెడ్డి, హైదరాబాద్, మహబూబ్ నగర్ జిల్లాలకు రిపోర్టర్స్ కావాలను సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8688926084.